వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ రిగార్డింగ్ మనకు రిస్ట్ నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు కలవాలి? సో మెజారిటీ మా దగ్గరకు వచ్చే రిస్ట్ లో పెయిన్ తో వచ్చే వాళ్ళు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ బాడీ ఎక్సర్సైజ్ తో ఉంటారండి. ఓకే. యాక్టివిటీ సరిగా ఉండదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఆన్ కంప్యూటర్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ దే ఆర్ హోల్డింగ్ ఫోన్ లాంగ్ టైమ్ గా యూజ్ చేయడము, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మేము 90% మా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఎక్సర్సైజ్ చేసుకోండి సరిపోతుంది అనే చెప్పేస్తాము. అండ్ దే డూ బెటర్ విత్ దీస్ ఎక్సర్సైజెస్. వీళ్ళకి ఇంజురీ లేకుండా వచ్చే పెయిన్స్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఓవర్ యూస్. సో కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, హ్యాండ్ని ఇవన్నీ చేసుకోవడం వల్ల పెయిన్స్ అనేది బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. కొందరికి ఇలా వీక్నెస్తో వచ్చే పెయిన్స్ కాకుండా కొన్ని ఇన్ఫ్లమేషన్స్ వల్ల వచ్చే పెయిన్ ఉంటుంది, ఎస్పెషలీ వాతం లాంటి సమస్యలు. సో వీళ్ళల్లో ఏంటంటే నొప్పితో పాటు వాపు అండ్ సివియర్ టెండర్నెస్ అండ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్, అంటే కదలిక మనం చేసే రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే రిస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిందో, వాపు ఎక్కువగా ఉందో, అండ్ మార్నింగ్ పెయిన్, ఎర్లీ మార్నింగ్ పెయిన్, నిద్ర నుంచి ఫ్రెష్గా లేచిన వెంటనే కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంత రెస్ట్ తీసుకొని లేచినప్పుడు బాడీ ఫ్రెష్గా ఉండాలి కదా, ఆ టైంలో కూడా పెయిన్ ఉంటుంది. వీళ్ళందరూ వెంటనే డాక్టర్ని కలిస్తే బెటర్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.